ప్రైజ్ ద లార్డ్. చేరవచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 9వ వచనం. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దయచేసి మీ ప్రార్థనా మనవులు నాతో పంచుకోండి. నాతో పంచుకున్నప్పుడు ఇవి పర్సనల్ అయితే నా దగ్గరే ఉండిపోతాయి. లేదు అంటే ఇతరుల యొక్క ప్రార్థనా సహకారము, మరికొంతమంది దేవజనుల యొక్క ప్రార్థనా సహకారం కావాలనుకుంటే మీరు దాన్ని తెలియజేస్తే మీ వాళ్ళతో అందరితో చెప్పి ప్రార్థన చేయించండి అనే మాట మీరు కానీ చెప్పగలిగినట్లయితే మా గ్రూప్లో, పాస్టర్స్ గ్రూప్లో, లేకపోతే బిలీవర్స్ చర్చ్ గ్రూప్లో వాటిని వేస్తాం. తద్వారా మరికొంతమంది ప్రార్థించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచి అవకాశం, ప్రార్థనా సహాయాన్ని పొందుకునేటువంటి అవకాశం. లేదండి తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని యేసు ప్రభు నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, నాకు ఎవ్వరి ప్రార్థనలు అవసరం లేదు అని మీరంటే మీరు మరీ అంత హై స్పిరిచువల్గా ఆలోచించినట్లయితే నేనేం చేయలేను. ఎందుకంటే మనము ఒకరి ప్రార్థనల మీద ఆధారపడాలి. మనం ప్రార్థన చేయకుండా వాళ్ళ ప్రార్థన మీద ఆధారపడాలని కాదు, ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాలి. వీ షుడ్ ప్రే ఫర్ ఈచ్ అదర్. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. నా కోసం మీరు, మీకోసం నేను. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు యూదులైనటువంటి అనగా దేహ సంబంధులైన తన సహోదరుల యొక్క రక్షణ, వాళ్ళు ఎలాగైనా రక్షణ పొందాల్సిందే అని ప్రార్థన చేశాడు. నాకు దుఃఖము మానని వేదన ఉన్నాయి, వారి కోసం నేను చేసే ప్రార్థన ఇదే అని కూడా చెప్పాడు. స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటల్లోకి వచ్చేద్దాం. దేవుని వాక్యం కోసం మనం సిద్ధంగా ఉన్నాం. అనగా మార్నింగ్ మన్నా కోసం, వేకువ మన్నా కోసం, ఈ ఉదయకాలపు స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ కోసం మనం సిద్ధంగా ప్రభు సన్నిధికి వచ్చాం. నేను అక్కడక్కడ అందరిని అడుగుతుంటాను, ఉదయకాలం కలిసినప్పుడు ఈరోజు ఏం వాక్యం ధ్యానించారు, వాక్యం ధ్యానించారా లేదా? వాళ్ళు కొన్నిసార్లు ఫార్మాలిటీ చెప్తారు, ఏదో ధ్యానించామండి, దాంట్లో ఏం ధ్యానించారు, ఏం అర్థమైందంటే వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి. ఏదో ధ్యానించాము, హడావిడిగా ధ్యానించాలి కాబట్టి ధ్యానిస్తున్నారు, ప్రార్థించాలి కాబట్టి ప్రార్థిస్తున్నారు, సేవ చేయాలి కాబట్టి సేవ చేస్తున్నారు. ఇలా వద్దు, ఈ ఫార్మాలిటీస్ ఏమొద్దు. హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం, హృదయపూర్వకంగా వాక్యం ధ్యానిద్దాం, హృదయపూర్వకంగా పరిచయం చేద్దాం. ఎవరో ఒత్తిడి వలన లేకపోతే ఎవరో ప్రేరణ వలన కాదు. అవసరతను బట్టి, ఇప్పుడు అవసరత ఉంది, పరిచర్య యొక్క అవసరత ఉంది, దాన్ని బట్టి మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ద పీపుల్ ఆర్ పెరిషింగ్, స్వార్థ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ నశించిపోతున్న ప్రజల మధ్యలో ఉన్నాం కనుక మనం ఆత్మీయంగా ఎదగాలి. ఇతరులను ఎదిగించాలనే తలంపు కలిగి ఉన్నాను నేను ఎదగకపోతే ఎలాగా? నేను ఎదగాలి, ఇతరులు ఎదగాలి. లీవ్ అండ్ లెట్ దమ్ లీవ్ అన్నట్టుగా, బ్రతుకు బతికించు అన్నట్లుగా నేను సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి. నేనే సిద్ధపడకపోతే ఇతరులను ఎలా సిద్ధపరచగలను? కాబట్టి నా వ్యక్తిగత స్వార్థం కాదు ఇది, దీన్ని స్వార్థంగా భావించకూడదు. నా పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్ మీద నేను దృష్టి పెట్టాను. మీరందరూ కూడా మీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దృష్టి పెట్టాలి. కొన్నిసార్లు ఆహారం అనుకున్న దానికన్నా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఒక ఇడ్లీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, ఒక బోండా, ఒక వడో, లేకపోతే కాస్త రైస్ ఎక్స్ట్రా మనం తీసుకోవచ్చు. అరే అంత తీసుకోకుండా ఉండాల్సింది అని తర్వాత బాధపడతాం, అది వేరే విషయం. కరెక్ట్గా ఇంత పోర్షన్స్ అప్పుడు జైల్లో లాగా మనకు కొలిచి మన ఫ్యామిలీస్లో ఇవ్వరు. ఈరోజు ఆకలి బాగా వేస్తుంది, ఆకలి దంచేస్తుంది అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ తినే అవకాశం ఉంది. మంచి కర్రీ ఉన్నప్పుడు బాగా ఎక్కువ తినే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మన భౌతిక జీవితంలో ఆకలిలో కూడా తేలాలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఆకలి పెద్దగా వేయదు, అందుకని బలహీనతకు గురవుతుంది. యవన కాలంలో ఆకలి, ఎప్పుడు చూసినా ఆకలి అన్నట్టుగా ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఆహారం తీసుకుంటాం, బలం బాగా మంచి క్లైమాక్స్లో మంచి ఎనర్జీ మూమెంట్లో ఉంటాం మనం. రాను రాను అజీర్ణం కావడం, సరిగా జీర్ణం కాకపోవడం,
ఇటువంటి సమస్యల వలన ఆహారం మీద పెద్దగా ఆసక్తి చచ్చిపోతుంది. ఆకలి చచ్చిపోతుంది, ఆసక్తి చచ్చిపోతుంది. తర్వాత శరీరం వెళ్ళైతే ఆ మనిషే చచ్చిపోతాడు. ఆత్మీయ జీవితంలో నీ ఆకలి చచ్చిపోకూడదు, నీ దాహం తీరిపోకూడదు. ఇంకా దాహం, ఐ వాంట్ మోర్ వాటర్, ఐ వాంట్ మోర్ ఫుడ్, ఐ వాంట్ మోర్ స్పిరిచువల్ వాటర్ అండ్ స్పిరిచువల్ ఫుడ్. నాకు ఆత్మ సంబంధంగా జలము, ఆహారము నాకు సమృద్ధిగా కావాలి. చాలే, అంత చాలు, ఇంత చాలు అని పరిమితం, అన్లిమిటెడ్గా. ప్లేట్ మీల్స్ అని అంటాం, ఫుల్ మీల్స్ అంటాం. పెద్దవాళ్ళకి ఎందుకండి ప్లేట్ మీల్స్ చాలండి అంటారు. కానీ యవనస్తులకి ప్లేట్ మీల్స్ చాలు. దే వాంట్ మోర్ ఫుడ్. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ యొక్క మెటబాలిజం, వాళ్ళ యొక్క డైజెస్టివ్ సిస్టమ్, వాళ్ళ యొక్క సిస్టమ్లన్నీ అలా పనిచేస్తున్నాయి. కానీ మన స్పిరిచువల్ సిస్టమ్స్ అన్నీ చక్కగా పనిచేయాలి, ఆహారాన్ని భుజించాలి. కనుక ఈ ఉదయకాలం దేవుని వాక్యం వినడానికి వచ్చారు, మీరు పర్సనల్ మెడిటేషన్ చేశారు. ఇప్పుడు మనం కామన్గా కలిసి మెడిటేట్ చేద్దాం, అనగా ధ్యానం చేద్దాం. మీరు ప్రార్థన చేశారు, మనం కలిసి ప్రార్థన చేద్దాం. అన్నిటి యొక్క అంతము సమీపించి ఉన్నది కనుక ప్రార్థనలో మెలకుగా ఉండాలని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో పేతురు గారు అన్నారు. దేవుని స్తోత్రం. అన్నిటి అంతము సమీపంగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి కన్క్లూడెడ్ ఆర్ ఫినిష్డ్. ఈ అధ్యాయం ముగియబోతుంది. కొత్త మహిమ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మట్టి అధ్యాయంలో మనం ఉన్నాం, మట్టి అధ్యాయంలోంచి మహిమ అధ్యాయంలోకి పోబోతున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి మంచి ఛానల్ కొరకై, మంచి సహవాసం కొరకై, మంచి కుటుంబం కొరకై మీకు వందనాలు తండ్రి. మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ 2024 సంవత్సరంలో 3వ నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనం చేస్తున్నాం. గత 2 నెలలు మీరు మమ్మల్ని కాపాడారు, మా ప్రతి అవసరతలు మీరు తీర్చారు. మీకు అందుకనే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాద పద్మముల మీద మా స్తుతి పుష్పాలను సమర్పిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మీకు వందనం చేస్తున్నాం. మీ పాద పద్మముల మీద మా కన్నీటి చుక్కలను మేము రాలుస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు చేసిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృతజ్ఞత లేని వారు కోట్ల కొలదిగా కూలిపోతున్నప్పుడు ఈ ఉదయకాలములో నువ్వు మాకు చేసిన మేళ్లను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2023 సంవత్సరంలో మా ప్రియులు అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు. 2024 సంవత్సరం జనవరిలో, ఫిబ్రవరిలో మా ప్రియులు అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఎందుకో మరి మీరు మమ్మల్ని ఈ లోకంలో నిలిపారు. ఈ లోకంలో ఉన్న మాకు ఈ లోకాన్ని విడిచిపెట్టినట్టు మా ప్రియులకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ప్రభు వాళ్ళ జ్ఞాపకాల్లో మేము ఉంటున్నాం. ఒకరోజు మేము కూడా సజీవులుగా ఉన్న వారికి జ్ఞాపకాలుగా మిగిలిపోయేటువంటి దినాలు వస్తాయి. సజీవులుగా మమ్మల్ని నిలిపినటువంటి దినములంతటా నీకు సాక్షిగా ఉండగలటూ సాయం చేయమని అడుగుతున్నాను. మాకు ఎక్స్ట్రా ఫుడ్ మీరు అనుగ్రహించండి, స్పిరిచువల్ ఫుడ్ అనుగ్రహించండి, ఆత్మ అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించండి. సమయంలోనైనా ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ బట్టి మీకు వందనం చేస్తున్నాను. శాంతి టీవీ కొరకై మీకు వందనం చేస్తున్నాను. మా నగరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా నగరంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకోనండి, మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకోనండి ప్రభువా. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నట్టు వాళ్ళు, ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరైనా శారీరక బలహీనతలు, మానసిక బలహీనతలు ఉన్నట్లయితే వారిని యేసు నామములో మీరు దర్శించండి ప్రభువా. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు మమ్మను స్వస్థపరుస్తాడు అనేటువంటి విశ్వాసము వారిలో మీరు కలుగు చేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇక ఏముంది, డాక్టర్లే హోప్లెస్ అన్నారు కదా, ఇంకా అవకాశం లేదు అన్నారు కదా అని డాక్టర్ల మాట మీద లేకపోతే మందుల మీద వారు ఆధారపడకుండా మీ మీద ఆధారపడి ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు చేయిస్తున్నాను. సమయంలో మీరు మాతో మాట్లాడండి. గత ఎపిసోడ్లన్నిటిలో మీరు మాతో మాట్లాడారు. 1500కు పైగా ఎపిసోడ్లో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. మీ దాసులు నిలబెట్టుకున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ఇంకా కొంతమంది దాసులను కూడా మీరు నిలబెట్టుకున్నారు. పాస్టర్ అపోలో శామ్ గారిని,
తండ్రి పాస్టర్ జాన్సన్ జార్జ్ గారిని, పాస్టర్ రాజన్ గారిని, మరి ఈ ముగ్గురు దాసులను మీరు నిలబెట్టుకొని 2, 3 అలా సందేశాలు ఇవ్వడానికి వారికి మీరు సాయం చేశారు. మీకు వందనం చేస్తున్నాం. ఉన్నటువంటి సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు, లేఖనముల యొక్క ఉపయోగాలు ఉన్నాయా? లేఖనాల వలన ఉపయోగం లేదండి. ఎవరో ఏదో రాసుకున్న పుస్తకాలు, దానివల్ల ఏం ఉపయోగం అండి? లేఖనముల యొక్క ఉద్దేశాన్ని గురించి, అనగా లేఖనములు సిస్టమేటిక్గా బైబిల్ అన్న రూపంలో సిస్టమేటిక్గా లభించకపోయినప్పటికీ కూడా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నట్టుగా, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అన్నట్టుగా, సూత్రం వెంబడి సూత్రం అన్నట్టుగా గాడ్స్ మెసేజ్ ఉంది. ఆదిలో ఉన్నటువంటి దేవుడు దపాలు దపాలుగా ఇన్స్టాల్మెంట్స్గా తన యొక్క ట్రూత్ని, సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఒక ట్రూత్ను ఆధారంగా చేసుకొని మరొక ట్రూత్లోకి, ఒక సత్యాన్ని ఆధారంగా చేసుకొని మరొక సత్యంలోకి మనం ప్రయాణిస్తూ ఉన్నాం. కాబట్టి లేఖనాల ద్వారా లోకానికి అతీతుడైనటువంటి ప్రభువును గురించి మనకు తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది. లేఖనం చెప్తుంది కనుక, స్క్రిప్చర్స్ చెప్తున్నాయి కనుక, అనగా మన బైబిల్ చెప్తుంది కనుక, ఆత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి పుస్తకం చెప్తుంది కనుక, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు, జీవిస్తాడు అని యేసు ప్రభు చెప్పిన మాట. అది ఒకటి అబద్ధం కాదు. ఆ మాట సాతానుతో అన్నాడు. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన, అనగా దేవుడు ఉన్నాడు, దేవుని నోట నుంచి మాటలు వచ్చాయి, వస్తాయి. దేవుని నోట నుంచి వచ్చిన మాటలు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నాయి, దేవుని నోట నుంచి వచ్చిన మాటలు ప్రవక్తల పుస్తకాలు, కీర్తన గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల బతుకుతాడు. కానీ ఈ కొండ మీద, ఈ అరణ్యంలో ఈ రాళ్ళు చూసి రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినడం వల్ల ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట రొట్టె కోసం నేను దేవుని నోట నుంచి వచ్చే మాట వలన బతకకుండా నీ యొక్క సలహా ప్రకారం, సూచనల ప్రకారం బతకాల్సిన అవసరత నాకు లేదు అని సాతాను యొక్క ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. నువ్వు దేవుని కుమారుడు అంటున్నారుగా అని అన్నారుగా చాలామంది. నీకు నువ్వే అనుకుంటున్నావు కదా, ప్రూవ్ ఇట్. నీకు నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు లేడు అనేటువంటి నమ్మేటువంటి ఒక వ్యక్తి, పెరియార్ అనేటువంటి ఒక అతను, సరే ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు, కానీ ఎందుకు చెప్పానంటే ఆయన దేవుడిని 15 ప్రశ్నలు, సూటైన ప్రశ్నలు అడిగాడట. దేవుడు లేడని నువ్వు నమ్ముతున్నప్పుడు దేవుడిని ఎలా ప్రశ్నిస్తావురా బుద్ధి లేనుడా, ఓ బుద్ధిహీనుడా? కాదా? లేడు అన్న వ్యక్తిని, ఉన్న వ్యక్తితో నువ్వు ప్రశ్నవి, ఉన్న వ్యక్తిని అడుగు, అతను చెప్పచ్చు చెప్పకపోవచ్చు. కానీ లేడు అని నువ్వు అనుకుంటున్న వ్యక్తితో, నేను ఆయన ఉన్నాడు అనుకుంటున్నాను, నువ్వు లేడనుకుంటున్నావు కదా, నువ్వెందుకు అడగడు? నేను అడగడంలో అర్థం ఉంది, కానీ నువ్వు అడగడంలో అర్థం ఎక్కడుంది? ఈ హేతువాదము లేకపోతే నాస్తికవాదం యొక్క పిచ్చి భావనలు. సరే వాటిలోకి వెళ్ళడం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ స్తోత్రం. లేఖనాలు మరుగైన క్రీస్తును బయలుపరుస్తాయని, లేఖనాలు విశ్వాసంలోకి నడిపిస్తాయని, అంతేకాకుండా లేఖనాలు ఖండించడానికి మనకి వస్తాయి. అనగా నా ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం, ఇతరుల యొక్క నోరు ముయించడానికని కాదు, అది కానే కాదు. దేని కొరకంటే దుర్బోధను, యూదుల యొక్క వాదమును ఖండిస్తూ బహిరంగంగాను గట్టిగాను ఖండిస్తూ ఉన్నాడు అపోల్లోస్. తర్వాత దైవరాజ్యాన్ని గురించినటువంటి అవగాహన, ఈ లోక రాజ్యాన్ని గురించిన అవగాహన కాదు మనకు వచ్చేది. అంటే ఈ లోకంలో ఎలా జీవించాలనేది వాక్యం నేర్పిస్తుంది. కానీ గాడ్స్ వర్డ్ కన్సర్న్స్ మోర్ అబౌట్ గాడ్స్ కింగ్డమ్. ప్రాస్పరిటీ థియాలజీ బోధకులు అంటున్నారు యేసు ప్రభు ఎక్కువ డబ్బు గురించి మాట్లాడాడు కాబట్టి లెట్స్ స్పీక్ అబౌట్ మనీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నప్పుడు ఆయన డబ్బును గురించి ఎందుకు మాట్లాడని మీరు అనుకుంటున్నారు? ఆ మాట్లాడిన వాటన్నిటిలో డబ్బు ప్రస్తావన మీరు ఆలోచిస్తున్నారు. కానీ మనీ మైండెడ్గా ఉన్న మీరు జీసస్ టీచింగ్ అంతా మనీ మీదే ఉంది అని మీరు మాట్లాడుతున్నారు. హిస్ టీచింగ్ ఈజ్ అబౌట్ నా బోధ నాది కాదు, నా తండ్రి చేసిన బోధ, నా తండ్రి నాకు ఇస్తున్న బోధ. ఆయన ఏది చెప్తున్నాడో నేను అదే చెప్తున్నాను. ఆయన చెప్పిన దాన్ని నేను వింటున్నాను, నేను విన్నదాన్ని మీకు వినిపింపజేస్తున్నాను. అంతవరకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నిన్నటి ఎపిసోడ్లో మనం అలాగా లేఖనాల గురించి, లేఖనాల యొక్క ప్రయోజనం గురించి, ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, హోలీ స్క్రిప్చర్స్ అనే దాని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 9వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 9. వారు యాసోను వద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. నేను చదువుతున్నాను 17వ అధ్యాయములోని 9వ మాట, 9వ వచనము. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి. సో when Paul and Silas came before the leaders of the city, ఆ పట్టణం యొక్క అధికారులు అయితే సిటీ మేయర్, అనగా తెస్సలోనిక పట్టణం కాబట్టి అక్కడ సిటీ మేయర్ లేతే ఉప మేయర్, ఇటువంటి ప్రజలు, వార్డ్ మెంబర్సు, కౌన్సిలర్సు, వీళ్ళు ఎవరైనా కావచ్చు. దే రిఫ్యూజ్ టు లెట్ దెమ్ గో అంటిల్ జాసన్ అండ్ హిస్ మెన్ పోస్టెడ్ బెయిల్. వారికి బెయిల్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళని జామీను మీద, లేదా ఒకరి పూచికత్తు మీద, లేకపోతే ఎవరో ఒకరు రికమెండ్ చేయడాన్ని బట్టి సంథింగ్, అంటే వాళ్ళని విడిపించారు. నేను చదువుతున్నాను ఆ మాటని 17వ అధ్యాయం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 17 వారు యాసోను నొద్దను మిగిలిన సహోదరుల యొద్దను, అనగా పౌలును శీలను చేర్చుకున్నటువంటి భూలోకాన్ని తలకిందులు చేసిన వారు అని చెప్పబడిన, అని నింద వేయబడిన మనుషులను చేర్చుకున్నటువంటి యాసోను దగ్గర, ఇతర బ్రదర్స్ దగ్గర జామీను తీసుకుని వారిని విడిపించారు, విడుదల చేశారు, వారిని బంధించారు. పట్టణస్థులు వీళ్ళేమో కనబడలేదు, పట్టణానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయారు, వాళ్ళు కనబడకుండా పోయారు. వాళ్ళ ఇంటి మీద దాడి చేయించారు. రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో ఆనాటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఈ రోజుల్లో రాజకీయాలు మరీ క్లైమాక్స్కి వచ్చేసాయి. చెడు రాజకీయాలు, మంచి రాజకీయాలు కాదు ఇవి. ఈ పాలిటిక్స్లో అంత మంచితనం కోసం వెతకడంలో అర్థం లేదు. చదువుదాం 17వ అధ్యాయము 9వ వచనం. ఆ తర్వాత పత్రాన్ని రాయించుకొని అంటే దాని అర్థం, ఇక మీదట ఇటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా సమాజ మందిరాలకు వచ్చి బోధించాలనుకున్నా, ఒకవేళ సమాజ మందిరాలకు వచ్చి ధర్మశాస్త్రము, లేఖనాలు, మోషే ధర్మశాస్త్రం, కీర్తన గ్రంథము లేదా ప్రవక్తల పుస్తకాలు బోధించవచ్చు, కానీ వాటిలో క్రీస్తు ఉన్నాడని చెప్పడం, ఇటువంటివి ఏమన్నా చేస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే, కొత్త మతాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తే, మీరు ఏదైనా చర్య తీసుకోవచ్చు, మమ్మల్ని శిక్షించవచ్చు అని వాళ్ళ చేత రాయించి లేదా సంతకం పెట్టించేసి, ఇదిగో ఇలా రాశాం, మీరు చదవండి, మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఓకే అయితే మీరు సైన్ చేయండి, మిమ్మల్ని పంపిస్తాం అనే బేస్ మీద వాళ్ళని పంపించారు. దీని గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. బందీ అయిన వారిని విడిపించడానికి కారణం ఏంటి అనగా, సంఖ్యల మధ్యలో ఉన్న వాళ్ళని, లిమిట్ అయిన వాళ్ళని అన్లిమిటెడ్గా ఎలా మార్చుకున్నారు, ఎలా మారారు వాళ్ళు. లిమిటెడ్ పీపుల్ అన్లిమిటెడ్ పీపుల్ ఎలా అయ్యారు అనగా, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, టీపీసీ ప్రకారం, అనగా తెస్సలోనికన్ పీనల్ కోడ్ ప్రకారం, ఐపీసీ ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ అన్నట్టుగా తెస్సలోనికన్ పీనల్ కోడ్ ప్రకారం, టీపీసీ ప్రకారం, ఏదో ఒక రూల్ ప్రకారం, అనగా తెస్సలోనికకు ఒక రూల్ ఉంది, ఒక ధర్మశాస్త్రం ఉంది, ఒక పీనల్ కోడ్ ఉందని కాదు, మీకు అర్థం కావడానికి చెప్పాను. అలాగనుకుంటే బెరైన్ పీనల్ కోడ్ ఉండాలిగా, తర్వాత వచనాలు, తర్వాత ఏథెన్స్ పీనల్ కోడ్ ఉండాలి కదా. అలాగైతే 3 పీనల్ కోడ్లు ఉన్నాయా, టీపీసీ, బీపీసీ, ఏపీసీ అని ఉన్నాయా అని దయచేసి అడగొద్దు. జనరల్గా జరిగేటువంటి విధానం. కానీ మిమ్మల్ని విడిపించాలి, కానీ పలాని విధానాలను బట్టి మిమ్మల్ని విడిపించకూడదు. మా పీనల్ కోడ్ ఇలా చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇక మీదట చేయమంటున్నావు కనుక ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఇంకోసారి చేర్చుకుంటే, అనగా అక్కడ పౌలు, శీల లేకపోతే అపోస్తలులకు ద్వారం మూయబడింది.
ఫిలిప్పులో వాళ్ళకి ద్వారం తెరవబడింది, ద్వారం మూయబడింది. తెసలోనికలో ద్వారం తెరవబడింది, ద్వారం మూయబడింది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే తెసలోనికలో సంఘం ఎస్టాబ్లిష్ అయింది. సేవకులకి, కొత్త సేవకులకి, లేకపోతే వ్యవస్థాపకులైన సేవకులకి, ఫైనాన్స్కి అవకాశం లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళే సంఘాన్ని కంటిన్యూ చేసుకుంటూ కొనసాగుతూ చేస్తూ, లేకపోతే సమాజ మందిరానికి సమాంతరమైన ఒక వ్యవస్థను వాళ్ళు స్థాపించగలిగారు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. తెసలోనికలో ఏర్పాటు చేయబడిన సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు అనబడిన యూదా మతం యొక్క, ప్రాచీన మతం అనబడిన మతం యొక్క ద్వారములు నిలబడనేరవు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మన టైటిల్ విడుదల. 5 రకాల విడుదల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. నెంబర్ 1, అధికారుల నుండి విడుదల. ద డెలివరెన్స్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ ద సిటీ ఆఫీషియల్స్. ఆ పట్టణం యొక్క అధికారుల దగ్గర నుంచి. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయము 4వ వచనం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది గంతకల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలుసుకొనిరి. వాళ్ళతో కలుసుకున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు సమాజ మందిరపు వాళ్ళతో, సునగోగు వారితో కలుసుకున్నవాళ్ళు ఇప్పుడు సేవకులతో కలుసుకున్నారు. దే గాట్ డెలివరెన్స్. వాళ్ళకి విడుదల దొరికింది. సమాజ మందిరము నుంచి, అనగా సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి ఆ విధానములో నుంచి, అనగా ఆచారములతో కూడుకున్న విధానము నుంచి వాళ్ళకి విడుదల దొరికింది. వి నీడ్ డెలివరెన్స్. డెలివరెన్స్ ఫెస్టివల్స్ అని, డెలివరెన్స్ మీటింగ్స్ అని జరుగుతున్నాయి. అక్కడ ఎంతవరకు డెలివరెన్స్ జరుగుతుందో నాకు తెలియడం లేదు. దురాత్మల నుంచి డెలివరెన్స్ అని, రోగముల నుంచి విడుదలని బాగానే ఉంది. కానీ పాపం నుంచో అపవిత్రత నుంచి విడుదలనే మాటని ఎవరు హైలైట్ చేయడం లేదు. మనకు అన్ని విధాలైన పాపం నుంచి, శాపం నుంచి, రోగం నుంచి, దురాత్మల నుంచి వి నీడ్ డెలివరెన్స్. ఎందుకంటే మనం సత్యము ద్వారా, సువార్త ద్వారా స్వతంత్రులుగా చేయబడ్డానికి పిలువబడ్డవాళ్ళం. వి నీడ్ డెలివరెన్స్, వి నీడ్ లిబర్టీ. సంకెళ్లలో ఉండడానికి దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు. బంధించబడి ఉండడానికి దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు. స్వేచ్ఛాజీవిగా ఉండడానికి, పంజరములో ఉండడానికి దేవుడిని పిలుచుకోలేదు. నువ్వు విశాలమైన ప్రపంచంలో ఉండడానికే ప్రభు నిన్ను పిలిచాడు అనే సంగతిని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ సంకెళ్ళు, ఏ బొండలు, ఏ బంధకాలు, ఏ గదులు, ఏ గోడలు నిన్ను బంధించి ఉంచాయి? వీటి గురించి మనం ఆలోచించాలి. రెండో విషయము మనం ఆలోచించిన విషయం, ఆచారాలతో కూడుకున్న మతం నుంచి వాడికి ఒక విడుదల దొరికింది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ జరిగిన విషయం, ఒక అనర్థం జరిగింది. రాత్రికి రాత్రే మీరు వెళ్ళిపోండి బ్రదర్స్. యూ డోంట్ వరీ అబౌట్ ద చర్చ్ అట్ తెసలోనికా. ఇది ఇంకేం ప్రాబ్లం లేదు. జాసన్ బ్రదర్ ఉన్నంతకాలం జాసన్ బ్రదర్ చూసుకుంటాడు. జాసన్ బ్రదర్ ఈ కొత్త సిద్ధాంతం వైపు, ప్రకటించిన సువార్త వైపు మొగ్గు చూపించాడు. జాసన్ బ్రదర్ వాళ్ళ కజిన్ అయినటువంటి పాల్ గారు చెప్పినట్టు సువార్త అద్భుతమండి అని చెప్పబడ్డం ద్వారా అక్కడ ఏదో సంథింగ్ జరిగింది. అనర్థం కలిగిన చోటులోంచి వాళ్ళని అక్కడి నుంచి ఎక్కడికంట, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలు సీలను బెరయకు పంపించిరి. అనగా ఇంచుమించు 72 కిలోమీటర్లు దూరములో ఉన్నటువంటి, అనగా తెసలోనికకు బెరయకు 72 కిలోమీటర్ల దూరం ఉందని చరిత్ర చెప్తుంది. 72 కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అనగా ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి సోమశిల లేకపోతే కలువాయికి వెళ్ళేంత దూరం, లేదు అంటే నెల్లూరు నుంచి సంగరాయకొండ, ఇంకా లేకపోతే కావలి, ఇంకా ఆ ప్రాంతం వరకు ఉన్నటువంటి దూరం. ఇంచుమించు బస్ జర్నీ 1.5 అవర్ జర్నీ, లేదా 1 అవర్ జర్నీ, లేదా 2 అవర్స్ జర్నీ చేసుకోండి. ఆ రోజుల్లో ఒకవేళ కాలినడకన వాళ్ళ లైబిలిటీ ఒక 4-5 అవర్స్ జర్నీ. అంత దూరం వెళ్ళిపోయారు. శ్రమలలో నుంచి, శ్రమపరిచే వారి దగ్గర నుంచి అంత దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం,
వాళ్ళకి అనర్థం కలిగిన చోటులోంచి వారికి విడుదల కలిగింది. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 12. స్తోత్రం. వారు అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోను చాలా మంది విశ్వసించారు. చాలా మంది. కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దట్? లేదా దానికి కారణం లేదా? సత్యము ప్రకటించబడింది, లేఖనాలు పరిశోధించబడ్డాయి, వాళ్ళు విశ్వాసం కలిగింది. దాని ఫలితంగా మన పరిశోధనలన్నీ ఆపేద్దాం. మనం పరిశోధనలు చేసి చివరికి తేలిన ఫలితార్థం జీసస్ ఈజ్ ద లార్డ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్, జీసస్ ఈజ్ క్రైస్ట్ అనేటువంటి ఫలితంలోకి మనం వచ్చేసాం. దట్స్ ఎనఫ్. ఆత్మీయ పరిశోధనలో నుంచి మనకు విడుదల కావాలి. ఎంతకాలం పరిశోధిస్తూనే ఉంటారు? ఎంతకాలం అన్వేషిస్తూనే ఉంటారు? అన్వేషించి కనుగొన్న వ్యక్తిని నువ్వు ఆరాధించాల్సింది పోయి. మనం ఇప్పుడు సత్యాన్వేషకులం కాదు, సత్య ఆరాధకులం. మనం ఒకప్పుడు రక్షింపబడిన ఆరంభంలో, రక్షణకు ముందు సత్యాన్వేషణలో ఉన్నాం. ఇప్పుడు సత్యాన్వేషణ యొక్క అవసరం లేదు మనకు. కారణం ఏంటి? సత్యాన్ని వీ ఫౌండ్ ద ట్రూత్, వీ ఫౌండ్ మెస్సయ్య అని, మేము మెస్సియాను కనుగొంటిమి అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా. తర్వాత చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును, వినుట యందు అని కాదు, వినుట యందు మాత్రమే ఇది వాళ్ళ పరిస్థితి. కానీ విచిత్రమైన విషయం 34వ వచనం. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని, ఆ సమాజంలోంచి, ఆ ఎథెన్స్లోంచి, ఆ మార్స్ హిల్ దగ్గర నుంచి కొందరు మనుషులు, వాళ్ళలో 2 పేర్లు ప్రస్తావించబడ్డాయి. అరియోపగీతుడైన డియోనయస్ అండ్ దమరి అనేటువంటి స్త్రీ, వీరితో కూడా మరి కొందరు కూడా ఉండిరి. అంటే దాని అర్థం ఆ ప్రజలకి వాళ్ళ యొక్క మత ఛాందస వాదంలో నుంచి, ఇది గమనించండి, కొంతమంది మనుషులు హత్తుకున్నారు. ఇక్కడ రాయబడినట్టు మాట వాళ్ళ యొక్క అభ్యాసం, వాళ్ళ యొక్క అలవాటు, వాళ్ళ యొక్క చెడ్డ అలవాటు ఏంటంటే ఏదో కొత్త సంగతులు వినడం, కొత్త సంగతులు చెప్పడం, కొత్త సంగతులు కల్పించుకోవడం, ఇదన్నమాట. దాంట్లో నుంచి వీళ్ళు బయటపడ్డారు. ఈ బ్యాడ్ నేచర్లో నుంచి, బ్యాడ్ హ్యాబిట్లోంచి వాళ్ళు బయటపడ్డారు. వాళ్ళు అడిక్ట్ అయిపోయినట్టు ఆ హ్యాబిట్లోంచి వాళ్ళు బయటపడ్డారని చెప్పవచ్చు. వాళ్ళకి విడుదల దొరికిందని. ఈ రకమైనటువంటి 5 విడుదల గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మనం విడుదల పొంది ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.